లో ఎన్డీఏ సభ్యుల సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, వివిధ కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలుంటాయని, సభ్యులందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ కీలక అంశాలపై సభలో ఎలా చర్చించాలి అన్నదానిపై కూడా కొత్తగా ఎన్నికైన సభ్యులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ సభ్యుల సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, వివిధ కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలుంటాయని, సభ్యులందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ కీలక అంశాలపై సభలో ఎలా చర్చించాలన్న దానిపై కూడా కొత్తగా ఎన్నికైన సభ్యులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంటే ఈరోజు మొట్టమొదటి రోజు ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి. ఈ సమావేశాలకు సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం వాయిదా అయితే వేయటం జరిగింది. మొట్టమొదటి రోజు సమావేశాలు వాయిదా అయితే పడినాయి. ఈ రోజు మాత్రం గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగం జరిగిన తర్వాత ఇక ఎన్డీఏ కూటమి సమావేశం అనేది జరిగింది. ఎన్డీఏ కూటమి సమావేశానికి 3 పార్టీలకు సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీకి సంబంధించి మంత్రి సత్యకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశ నిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. ప్రధానంగా కూడా ఇక్కడ పరిస్థితి ఆయన అయితే మాత్రం జరిగేటువంటి ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాల్లో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కూడా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయనే దాని మీద ఏ విధంగా స్పందించాలి, ప్రతిపక్షం ఇచ్చేటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఆయన ఒక పాఠంగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే 88 మంది కొత్తగా వచ్చినటువంటి అసెంబ్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి వాళ్ళకి కూడా అసలు ఒక అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి, వాటిని ఎలా లేవనెత్తాలి, అలాగే దీనికి అసెంబ్లీలో కొన్ని సమస్యలకు సంబంధించి ఏ విధంగా స్పందించాలి అనే దాని మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. 40 రోజులు ఇంతవరకు పూర్తి కాలేదు. గవర్నమెంట్ వచ్చి 45 రోజులు కాకముందే కూడా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఎవరైతే జగన్ ఉన్నారో ఆయన మాత్రం రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్నటువంటిది అసలు అన్న విషయాన్ని మాత్రం ఆయన తీవ్రంగా కూడా తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇసుక పాలసీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇన్వాల్వ్ అయినట్లయితే మాత్రం గత ప్రభుత్వానికి వచ్చిన విధంగానే చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మనం ఏదో మంచి చేయడం కోసం ఈ ప్రజెంట్ అయితే ప్రభుత్వంలో ఉన్నాము. అదేవిధంగా కూడా ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. మన మీద పూర్తి స్థాయిలో కూడా అన్ని వైపుల నుంచి దృష్టి పెట్టుకొని ఉంటారు కాబట్టి మీరు మాత్రం తప్పనిసరిగా కూడా కొన్ని విధి విధానాలతో పాటుగా కూడా క్రమశిక్షణతో మెలగాలి అని అయితే మాత్రం ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ
ఈ సమావేశాలు అయితే 5 రోజులు జరుగుతాయి. 5 రోజులు జరిగేటువంటి సమావేశాలు ప్రధానంగా కూడా శ్వేతపత్రానికి సంబంధించి అంటే ఇంకా 3 మిగిలినటువంటి శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రేపు రిలీజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా అసెంబ్లీని వేదిక చేసుకోవాలి. సమస్యలన్నింటినీ కూడా నిర్దేశించే పరిస్థితిలో అసెంబ్లీ ఉంటుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజాసేవ చేయడానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అసెంబ్లీ సమావేశాలను వేదిక చేసుకోవాలని అయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి జరిగినటువంటి సమావేశంలో అక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలకి ఆయన అయితే పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కూడా వాళ్ళకి దశ నిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ.